ఓకే, రైతు సోదరులందరికీ మా కృష్ణన్ సీడ్స్ తరఫున అందరికీ మా యొక్క వందనాలండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఇస్లాబాద్ తండలో ఉన్నామండి. ఇస్లాబాద్ తండలో వచ్చి మాలోతు నెహ్రూ సన్ ఆఫ్ బాషా అండి. ఆయన యొక్క తోటలో మనం ఈ రోజు ఇక్కడ ఫీల్డ్కు రావడం జరిగిందండి. ఈయనకి ఇచ్చిన వెరైటీ ఏంటంటే, పోయిన సంవత్సరం మనం రెడెక్స్ అనే ఒక వెరైటీ కృష్ణన్ సీడ్స్ వాళ్ళది ఒక 5 ప్యాకెట్లు అంటే 50 గ్రాముల విత్తనాలు మనం పోయిన సంవత్సరం డెమోన్స్ట్రేషన్ కింద మనం రైతుకి ఇవ్వడం జరిగిందండి లాస్ట్ ఇయర్. మీరు చూసుకోవచ్చండి, రైతు వచ్చేసి ఈయనండి, మాలోతు నెహ్రూ గారు. సో లాస్ట్ ఇయర్ మనం ఇచ్చిన ఈ వెరైటీ యొక్క ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం ఈరోజు ఫీల్డ్కి రావడం జరిగిందండి. ఈరోజు డేట్ వచ్చేసండి 25 ఫిబ్రవరి 2026 అండి. నౌడే అండి. ఈరోజు స్టిల్ వీడియో ఇది. మనం ఈ యొక్క రెడెక్స్ అనే వెరైటీని చూసుకుంటే మీకు చెట్టు మొక్క వచ్చేసి మనకు 5 ఫీట్లు 4.5 నుంచి 5 ఫీట్ల హైట్ రావడం జరిగిందండి. నేల వచ్చేసి ఎర్రజెక్క నేల అండి. ఇది రాళ్ళు ఉన్నటువంటి గలిష భూమి కిందికి ఈ నేల అనేది వస్తుందండి. మీరు నేలను కూడా చూసుకోవచ్చండి. ఎర్రజెక్క నేల గలిష భూమి అండి. ఇది గలిష. ఇది దీంట్లో వాటర్ వచ్చేసి 3 days కంటే ఎక్కువ పదును ఉండదండి. ఇటువంటి భూమిలో కూడా మనం రెడెక్స్ వెరైటీని ఇవ్వడం జరిగింది. రెడెక్స్ అనే వెరైటీని ఇవ్వడం జరిగింది. సన్న రకం అండి. మీరు క్రాప్ను చూసుకున్నట్లయితే మొక్క వచ్చి చూసుకోవచ్చు. మీరు మొక్క మనకి 5 ఫీట్లు ఉందండి. నా హైట్ 5.6 అండి. ఇది మినిమం 5 ఫీట్లు ఉందండి. 5 ఫీట్లలో కూడా మీరు ఎక్కడ క్రాప్ చూసుకోవచ్చు అండి. దగ్గర గనుపండి. గనుపు కూడా చాలా దగ్గర ఉన్నదండి. మీరు చూసుకోవచ్చు. గనుపు కూడా చూడండి, గనుపు చాలా దగ్గర ఉంటుంది. అంతేకాకుండా కాయ పొడుగు అనేది కూడా చాలా బారుందండి. కాయ పొడుగు బారుంటుంది. కాయ తూకం ఉంటుందండి. కాయలో గింజ శాతం కూడా మీకు ఎక్కువ ఉంటుంది. నేను అవి కూడా మీకు చూపిస్తాను. కాయలో గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుందండి. తోట వచ్చేసండి ఇది ఆగస్టులో తోట వేయడం జరిగిందండి. స్టిల్ ఈ ఆటికి ఫిబ్రవరిలో మనం 2026లో ఈరోజు మనం ఉండడం జరిగింది. ఈ క్రాప్ వచ్చేసి ఇప్పటి వరకు కూడా మీరు చూడవచ్చు, దగ్గర గనుపుతోటి హై హీల్తో ఉండదండి. మీరు చూసుకోవచ్చు, దగ్గర హైల్తో ఉంది. ఇంకా పండు పండలేదండి. తక్కువ శాతం పండు పండింది. ఇంకా మనకు ఇంకా క్రాప్ వచ్చే దశ అనేది దీనికి ఇంకా చాలా ఉందండి. వెరైటీ వచ్చేసి రెడెక్స్ అనే వెరైటీ కృష్ణన్ సీడ్స్ వాళ్ళదండి. మీరు చూసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా నల్లి శాతం కూడా తక్కువ ఉందండి. నల్లిని కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఈ నల్లిని కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా మీకు నల్లి కానీ ఎటువంటిది లేదండి. ఇప్పుడు మీరు చూసుకున్న దీని మీద కూడా మీకు ఎటువంటి నల్లి కానీ ఏం కానీ లేదండి. నల్లి శాతం కూడా మనం 70% ఈ వెరైటీ అనేది ఎదుర్కోవడం జరుగుతుందండి. లాస్ట్ వరకు కూడా మీకు ఇదే లాస్ట్ వరకు కూడా 3 కోతలు కోసేంత వరకు కూడా లాస్ట్ వరకు కూడా మీకు ఇదే పొడుగుని ఈ తోట ఈ మిరప రకం అనేది కంటిన్యూషన్గా ఉంటుంది. ఎక్కడా కూడా తక్కువ రావడం కానీ అటువంటిది ఏమి ఉండదండి. లాస్ట్ వరకు కూడా ఇదే ఉంటుంది. సన్నటి కాయ అండి. మీరు తేజ కాయ ఇది మీరు చూసుకోవచ్చు అండి. ఇది చాలా మంచి వెరైటీ అండి. ఈ వెరైటీని చాలామంది రైతులు వేసుకోవాలని మనం కోరుకోవడం జరుగుతుందండి. నల్లిని 70% ఎదుర్కొనేటువంటి వెరైటీ అండి ఈ రెడెక్స్. అంతేకాకుండా దగ్గర గనుపు ఉంటుందండి. దగ్గర గనుపు, రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి నూతనమైనటువంటి మిరప రకం అండి అది.